హలో హలో అందరికీ. సో నమస్కారం. నా పేరు హిమబిందు. సో ఐ హ్యావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్. దాని తర్వాత ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో, అండ్ దాని తర్వాత మాస్టర్స్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ వైజాగ్. ఆఫ్టర్ దాట్, సో నేను ఏం చేశానంటే ఐ క్వాలిఫైడ్ యూజీసీ నెట్. దానివల్ల నేను ఐ మీన్ టు రీసెర్చ్ ఫస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో లాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్లో చేశాను యాజ్ అ సీనియర్ రీసెర్చ్ ఫెలో. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ప్రాజెక్ట్ ఫర్ 1 year, I have worked in my own university as a teaching associate. నేను బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ టీచ్ చేశాను ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో. అండ్ దాని తర్వాత ఐఎమ్ ఇంటూ పాసిబుల్, విచ్ ఇస్ అ వెయిట్ లాస్ కంపెనీ, హెల్త్ కేర్ సేమ్ మన ఆన్లైన్ ప్లాట్ఫామే. దాని తర్వాత ఐఎమ్ ఇంటూ ట్విన్ హెల్త్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, దెన్ హెల్దిఫై మీ అండ్ షుగర్ ఫిట్ ఫ్రమ్ పాస్ట్ 2.5 years. సో ఇక్కడ ఐ వర్క్ యాజ్ అ సీనియర్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఐ వర్క్ యాజ్ అన్ ఆడిటర్, క్యూసీ టీమ్. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్. సో మీ 1 hour తీసుకొని జాయిన్ అయ్యారు కదా, డెఫినెట్గా నేను దానికి న్యాయం చేస్తాను. అండ్ నాకు మెయిన్గా ఏంటంటే ఈ సెషన్ ఇంటరాక్టివ్ సెషన్ లాగా ఉండాలి. నేనేదో చెప్పడం మీరేదో వినడం లాగా కాకుండా చాట్లో యాక్టివ్గా ఉండండి. నేను మధ్య ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా ఇంత యాక్టివ్గా ఉంటే, అలర్ట్గా ఉంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట మన టాపిక్. ఓకే. సో రైట్ నౌ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ కరీంనగర్ విత్ మై ఇన్లా. సో దిస్ ఈస్ అబౌట్ మై ఇంట్రొడక్షన్. గుడ్ అండి, ఉదయ్ కిరణ్ గారు, అండ్ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 క్లయింట్స్, 20 to 30 క్లయింట్స్ అయితే మాకు డన్ 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 యోగా అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది అది చూస్తుంటే. అండ్ చేయని వాళ్ళు కూడా కంపల్సరీ చేయండి. ఓకే. సో ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేద్దాము. ఐ జస్ట్ షేర్ మై స్క్రీన్. ఈరోజు నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఫ్లెక్సిటేరియన్ డైట్ గురించి. ఓకే. ప్రెజెంటేషన్ అయిపోయే వరకు చాట్లో చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ ప్రెజెంటేషన్. డౌట్స్ ఉంటే తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. డోంట్ వరీ, నేను తర్వాత లాస్ట్లో ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. కెన్ యూ ఆల్ సీ మై స్క్రీన్? నేహా, కెన్ యూ సీ మై స్క్రీన్? యా. సో చాట్లో ఎవరైనా పెడతారా? స్క్రీన్ కనిపిస్తుంది కదా ఫ్లెక్సిటేరియన్ డైట్ గురించి? ఎస్. ఓకే. ఎప్పుడైనా విన్నారా ఈ పేరు ఫ్లెక్సిటేరియన్ డైట్ అని? అంటే మీరు మామూలుగా లిక్విడ్ డైట్ అని అవని ఇవని వింటూ ఉంటారు కదా. సో ఐ జస్ట్ వాంట్ టు సీ, ఎప్పుడైనా వినలేదా? ఓకే. మీకు తెలిసింది ఆల్మోస్ట్, మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, మీరు ఆల్రెడీ మాతో ఉన్నారు కాబట్టి షుగర్ ఫిట్లో. అండ్ ఆ ప్లేట్ని చూస్తే కూడా కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది. బట్ ఈరోజు దాని గురించి నేను కొంచెం క్లియర్గా చెప్పబోతున్నాను. ఓకే బాబు గారు, ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఓకే. What happened, Hima? I'm unable to go to next slide. Okay, I got it. So, introduction to flexitarian diet. So, flexitarian diet is an adaptable eating pattern that primarily emphasizes plant-based foods, which is allowing for occasional inclusion of meat, poultry, or fish. So, మెయిన్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ఓకే. అంటే మన కూరగాయలు కానీ పండ్లు కానీ ఇలాంటివన్నీ ఏదైతే మనం చెట్లలో నుంచి వచ్చే ఫుడ్స్ని ప్లాంట్ బేస్డ్, మొక్కల నుంచి వచ్చే వాటిని ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటారు. విత్ అకేషనల్ అండ్ దాంతో పాటు కొంచెం మీట్ కానీ పౌల్ట్రీ కానీ, అంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఇలా ఇంక్లూడ్ చేసుకునే డైట్ని ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటారు. సో దిస్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఈస్ అ పర్టికులర్లీ బెనిఫిషియల్ ఫర్ మేనేజింగ్ type 2 diabetes, ప్రమోటింగ్ స్టేబుల్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో ఈ పర్టికులర్ డైట్ ఏదైతే మనం ఎక్కువగా కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, అండ్ అలాంగ్ విత్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ మీట్ ప్రోటీన్ కోసం.
దానివల్ల ఏమవుతుంది, మన బ్లడ్ షుగర్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి, వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు, ఓవరాల్గా మన వెల్ బీయింగ్, మన హెల్త్ అనేది మేనేజ్ అవుతుంది. Okay. Emphasis on flexibility. The diet, this dietary style encourages diverse includes of fruits and vegetables, whole legumes, grains, and offering the freedom of enjoying lesser, smaller quantity of animal protein. సో ఏం లేదండి, ఎక్కువ కూరగాయలు ఫ్రూట్స్ అంటే ఇప్పుడు చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో పిక్చర్లో కూడా మీకు చూస్తుంటే. ఎప్పుడైనా మన డైట్, మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే ఆ పర్టికులర్ ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా దేని నుంచి వస్తుంది? ఓన్లీ మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటూనే వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మన కూరగాయలు ఫ్రూట్స్ ఉన్నంత రంగురంగులుగా మీకు నాన్ వెజ్లో ఏదన్నా ఉంటుందా? నాన్ వెజ్లో కానీ, ఈవెన్ సీరియల్స్లో కానీ, గ్రీన్స్లో కానీ ఎక్కడ కనిపించదు. సో ఆల్వేస్ అంటే మనం ఎంత కలర్ఫుల్గా అంటే చూసుకోవాలి. మళ్ళీ మన షుగర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నామా? కలర్ఫుల్గా ఉంటుంది కదా మేడం, ఎల్లో కలర్ ఉంటుంది కదా, నేను మ్యాంగో తినచ్చా? నో. అది మన మెడికల్ కండిషన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ దీనివల్ల ఏమవుతుందంటే యానిమల్ ప్రోటీన్ కూడా కొంచెం తగ్గించి ఎక్కువగా వరకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ మోడరేషన్ అండ్ ఇంక్లూజన్, నాట్ స్ట్రిక్ట్ ఎలిమినేషన్. సో కంప్లీట్గా యానిమల్ ప్రోటీన్ అంటే ఇప్పుడు చికెన్ కానీ ఫిష్ కానీ ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ బిల్డప్ ఆఫ్ మజిల్. మన మజిల్ కోసం అది కావాలి కంపల్సరీ కాబట్టి. బట్ ఇలా ఎక్కువ వరకు వెజీస్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వాటిని కొంతవరకు తగ్గించవచ్చు. ఓకే. బై ప్రయారిటైజింగ్ ఫైబర్ రిచ్ ప్లాంట్ ఫుడ్స్ and by and reducing the, oh, I lost, where is my screen? Can you all see my screen? Yeah, I can see what happened. Suddenly it went off. You just take the cursor to the bottom. Yeah, now I can see, but it is not in a full screen mode. No, it is in the full screen mode. Don't worry. Okay, but I cannot see the complete screen. It's okay, you carry on. We can see. Okay. Okay. It supports healthy blood glucose control and also significantly contributing for the prevention of type 2 diabetes. అంతే కదా, మనం ఎక్కువగా కూరగాయలు ఫ్రూట్స్ అంటే ఏంటి, ఫైబర్ రిచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైబర్ రిచ్ ఫుడ్ మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంత కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ తినేసి నాక మనము ప్రోటీన్ తిన్నాక రైస్ కానీ లేకపోతే చపాతీస్ కానీ తింటే మీ షుగర్స్ ఎలా ఉంటున్నాయి? లేదు, నార్మల్గా రెగ్యులర్గా ఇప్పుడు మనము ముందు తిన్నట్టు జనరల్గా అందరూ ఎలా చేస్తారు, రైస్ కర్రీ పప్పు పెట్టుకొని ఒకేసారి తింటాం. అందులో రైస్ క్వాంటిటీ యూజువల్గా, అంటే ఎవరైతే నాట్ ఇంటూ డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వకపోతున్నారో, ఇంకా షుగర్ ఫిట్లో లేని జనరల్ పీపుల్ ఎలా తింటారు, అలా తింటే షుగర్ కంట్రోల్ ఎలా ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్లాన్ బేస్డ్. ఎంత ఎక్కువగా ఫైబర్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటామో అంత బాగా మన షుగర్స్ కూడా మేనేజ్ అవుతాయి. Can you all see the next slide? It is taking time to load, I think. Sorry for the disturbance. Hima, you're just unsure. I will share it from my side. Okay. Sorry, Andy. Sorry for the. ఏదో టైం పడుతుంది లోడ్ అవ్వడానికి, మేబీ బికాస్ ఆఫ్ నెట్వర్క్. Hima, you can keep talking about the diet till then, till I'm sure. ఓకే, ఫైన్. సో ఇదనమాట. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా మీ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ చూసుకుంటే ఎక్కువగా మీరు కూరగాయలు తీసుకున్నప్పుడు షుగర్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఎక్కువ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని తక్కువ రైస్ లేకపోతే తక్కువ ఏమంటారు రోటీస్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుంది? అండ్ రెగ్యులర్గా ఓన్లీ రైస్ తిని వెజిటబుల్స్ Hima, you can మర్చిపోయి see. బయట ఉన్న, యా ఐ కెన్ సీ. సో ఉన్నప్పుడు మీ షుగర్స్ ఎలా ఉంటాయో మీకు కూడా గ్లూకోమీటర్తో చెక్ చేసుకుంటే, ఆర్
సీజియం ఉన్న వాళ్ళు సీజియం యూజ్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ ఈజ్ అన్లాకింగ్ హెల్త్ కీ బెనిఫిట్స్. సో బెనిఫిట్స్ చెప్తాను ఇప్పుడు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేబుల్ బ్లడ్ షుగర్ కంట్రోల్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమవుతుంది అంటే ఎక్కువ వెజిటబుల్స్ కానీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫస్ట్ మనకి ఇక్కడ చీవ్ చేయడానికే టైం పడుతుంది మౌత్లోనే. తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళాక ఏమవుతుంది, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది డైజెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు అన్నం తిన్నాం అనుకోండి, అన్నం ఎంత ఫాస్ట్గా నమిలి మింగేస్తాము, రైట్? సో లాస్ట్లో క్వశ్చన్స్ తీసుకుంటాను కొండలరావు గారు. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ వెజిటేరియన్ డైట్ విత్ ఇంక్లూజన్ ఆఫ్ ప్రోటీన్ కూడా, నాట్ కంప్లీట్లీ వీగన్ ఆర్ వెజిటేరియన్ డైట్. సో అలా మన బాడీలో స్టమక్లోకి వెళ్ళాక డైజెషన్ అయ్యాక బ్రేక్ డౌన్ అవ్వడానికి వెజిటేబుల్స్కి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఏదైనా కూడా బాగా ఎక్కువ టైం పడుతుంది అనమాట. దానివల్ల స్లోగా అనేది గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. దానివల్ల మన షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా కనిపిస్తుంది. ఇట్ ఎన్హాన్సెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ద అబండెన్స్ ఆఫ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రమ్ ద ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ క్యాన్ ఇంప్రూవ్ ద బాడీస్ ఇన్సులిన్ రెస్పాన్స్. సో ఇలాగ స్లోగా అయ్యాక అప్పటికి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి టైం ఉంటుంది అనమాట మన ప్యాంక్రియాస్కి. దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎఫెక్టివ్ వెయిట్ మేనేజ్మెంట్. సో దిస్ డైట్ ప్రమోట్ సెటైటీ విత్ న్యూట్రియంట్ డెన్స్ లో క్యాలరీ ఫుడ్స్ ఎయిడింగ్ ఇన్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ క్రూషియల్ ఫర్ డయాబెటీస్ కంట్రోల్. ఆబ్వియస్లీ మనం ఎక్కువ వెజిటబుల్స్ తీసుకొని తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకొని కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే వెయిట్లో కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈజ్ హార్ట్ హెల్త్. సో మనకి కాంప్లికేషన్స్, మన ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్స్ కూడా బాడీలో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది, ఫ్యాట్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తుంది కాబట్టి కాంప్లికేషన్స్ అనేవి తగ్గిపోతుంది. సస్టైనబుల్ లైఫ్ స్టైల్. సో ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఉండి రెస్ట్రిక్టివ్గా అంటే మన మైండ్లో మనకి బాడీ తేలికగా డిఫరెన్స్ అర్థమైపోతే ఆటోమేటిక్గా మనకు ఆ లైఫ్ స్టైల్ అలవాటైపోయి అలాగే తింటున్నాం అనుకోండి, అది ఓవరాల్గా త్రూ అవుట్ ద లైఫ్ కూడా మనం హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంటే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసుకొని లాంగ్ టర్మ్లో కూడా ఇలాంటి డైట్ ఫాలో అవడం వల్ల మనకు హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ ని. సో ఫ్లెక్సిటేరియన్ ఫుడ్ గ్రూప్స్లో ఏమేమి ఉంటాయంటే హోల్ గ్రెయిన్స్. చూడండి సార్, వెజిటబుల్స్ ఒకటే కాదు, హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హెల్దీ ఫ్యాట్స్, లీన్ ప్రోటీన్. సో హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు బ్రౌన్ రైస్ ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్, కిన్వా, ఓట్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ, అంటే ఇప్పుడు సింగిల్ పాలిష్డ్ రైస్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఏంటంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని, దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్ ఉన్న ఫుడ్ అనేది అసలు ఉండదు, మోస్ట్లీ అన్నిట్లలో ఉంటుంది. కాకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఫైబర్ యాడ్ చేసి ఉంటాయి కాబట్టి వీటి గ్లైసమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి షుగర్స్ అనేవి సేమ్ స్లోగా రిలీజ్ అవుతాయి కాబట్టి కొంచెం బెటర్ వెన్ కంపేర్ టు వైట్ రైస్. ఆల్వేస్ మీరు అందరూ కూడా రెగ్యులర్ వైట్ రైస్ కానీ వైట్ ఫ్లవర్స్ కానీ ఏమైనా తీసుకునేది ఉంటే కంప్లీట్గా ఇట్స్ బెటర్ టు స్విచ్ టు దిస్. ఎప్పుడో ఒకసారి మీ షుగర్ లెవెల్స్ కంప్లీట్గా కంట్రోల్కి వచ్చాక వన్స్ ఇన్ అ వైల్ వెన్ యూ హ్యావ్ ఫంక్షన్స్ ఆర్ చీట్ మీల్స్ ఆర్ ఏదైనా ఇష్టమైన తినాలని ఉంటే క్వాంటిటీ చూసుకొని ఎక్కువ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవచ్చు. బిఫోర్ స్లైడ్ ఐ హ్యావెన్స్ కంప్లీటెడ్ నేహా. సో గో టు ప్రీవియస్ స్లైడ్. కానీ రెగ్యులర్గా కూడా ఎప్పుడైనా హోల్ లెగ్యూమ్స్ తీసుకుంటేనే మంచిది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెజిటబుల్స్. నేహా, కెన్ యూ గో టు ప్రీవియస్ స్లైడ్? ప్రీవియస్ స్లైడ్, నో దిస్ వన్. నెక్స్ట్ లెగ్యూమ్స్. సో లెగ్యూమ్స్ అంటే మన పప్పులు ఉంటాయి కదా, అంటే హోల్ లెగ్యూమ్స్ కానీ లేదా స్ప్లిట్ దాల్స్ కానీ ఏవైనా అన్ని శనగలు, అలసందలు, పెసర్లు, బొబ్బర్లు, చిక్కుళ్ళు, ఇవన్నీ లెగ్యూమినేసి ఫ్యామిలీ అన్నమాట. సో దీంట్లో కూడా ఇవేంటంటే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దీంట్లో కూడా, లెంటే కార్బ్స్, బట్ ప్రోటీన్స్ అనేవి కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో రెగ్యులర్గా మీరు రైస్ తిన్నా వెజిటబుల్స్ తిన్నా కంపల్సరీ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటేనే కదా మనకి ఫుల్ఫిల్ అయ్యేది. అంటే ఇప్పుడు నేను రైస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రాగి ఇడ్లీ, సాంబారు, చట్నీ తిన్న రోజు ఎలా ఉంటుంది, జస్ట్ ఇడ్లీ చట్నీ తిన్న రోజు ఎలా ఉంటుంది, మనకు కొంచెం సాంబార్లో వెజిటబుల్స్ వేసుకొని సాంబార్ తిన్నాం అనుకోండి, ఆ పప్పు వల్ల కడుపు ఫుల్ అయినట్టుగా ఉంటుంది, నెక్స్ట్ మరి 1.5 అవర్కి ఆకలి అవ్వకుండా ఉంటుంది. సో ఆల్వేస్ ఎప్పుడైనా ఇప్పుడు ఎగ్ కానీ చికెన్ కానీ ఏవి ఇంక్లూడ్ చేసుకున్నా కూడా ప్రోటీన్ రిచ్వి డెఫినెట్గా మనకి కొంచెం సటైటీ అనేది ఉంటుంది అనమాట. అలా సటైటీ ఉండాలి అంటే లెగ్యూమ్స్ ఎప్పుడైనా ప్రోటీన్స్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట.
ఓకే. నెక్స్ట్ వెజిటబుల్స్ మీ అందరికీ తెలిసిందే. అన్ని రకాల కూరగాయలు తీసుకోవచ్చు మనము. స్పినాచ్, బ్రోకలీ, క్యారెట్స్, కొంచెం దుంప కూరలు అంటే చామదుంప, పొటాటోస్, కందగడ్డ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కాకుండా వేరే అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఫ్రూట్స్, సో యూ కెన్ ఎంజాయ్ ద న్యాచురల్ స్వీట్నెస్. అండ్ ఫ్రూట్స్లో ఏంటంటే ఎసెన్షియల్ యాంటీ ఆక్సిడెంట్స్ నేను చెప్పాను కదా, బెర్రీస్లో, యాపిల్స్లో, ఆరెంజెస్లో, వీటన్నిటిలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. అవి మనకి చాలా హెల్త్కి బెనిఫిట్ చేస్తాయి. సో ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. చూసుకోవాలి, క్వాంటిటీ పరంగా చూసుకోవాలి. ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోమన్నాం కదా, కంప్లీట్ మీల్ ఫ్రూట్స్ తీసుకోవడం అలా కాకుండా ఎప్పుడైనా ఫ్రూట్స్ కూడా ఈవినింగ్ 4-5 లోపే ప్లాన్ చేసుకోండి. ఫ్రూట్స్ ఎప్పుడు కూడా లేట్ ఈవినింగ్ ఈవినింగ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఫ్రూట్స్లో కూడా న్యాచురల్ షుగర్స్, ఫ్రక్టోజ్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానివల్ల ఇమ్మీడియట్గా బ్లడ్ షుగర్ అనేది, ఇప్పుడు మనం పంచదార తినడం వల్ల ఎంత ఎంత ఫాస్ట్గా షుగర్ అనేది స్పైక్ అవుతుందో, ఆల్మోస్ట్ ఫ్రూట్ తింటే కూడా అంతే ఫాస్ట్గా స్పైక్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు ఫ్రూట్స్ని కొంచెం ఐదర్ 3-4 ఆల్మండ్స్ లేదా వాల్నట్స్ వాటితో కలిపి ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఏంటంటే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హెల్దీ ఫ్యాట్స్. సో ఇంకార్పొరేట్ హార్ట్ హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆలివ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, సీడ్స్, సెసమి ఆయిల్ అంటే మస్టర్డ్. ఎప్పుడైనా ఆయిల్స్ని మీరు చేంజ్ చేయాలి. ఈ ఆయిల్ మంచిదా, ఆ ఆయిల్ మంచిదా అని కాదు, అన్ని ఆయిల్స్ మంచివి. కాకపోతే ఆయిల్స్ అనేవి మళ్ళీ కలపద్దు, మీరు మీరు మిక్స్ చేయొద్దు. ఎందుకంటే వాటి స్మోకింగ్ పాయింట్ అవన్నీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. ఈ నెల ఈ ఆయిల్ వాడాము, నెక్స్ట్ మంత్ ఇంకో ఆయిల్. లేదు, కొందరు ఎక్కువ సాలడ్స్, సార్టెడ్ వెజిటబుల్స్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, వాటికి ఆలివ్ ఆయిల్ వాడేసి రెగ్యులర్ కుకింగ్కి రైస్ బ్రాన్ ఆయిల్, ఒక మంత్ సెసమి ఆయిల్, ఒక మంత్ మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తినగలుగుతాను అంటే కోకోనట్ ఆయిల్. సో అట్లా ఎప్పుడైనా ఆయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటే అన్నిట్లలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ లీన్ ప్రోటీన్. సో మోడరేట్ అమౌంట్ ఆఫ్ లీన్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనకి యానిమల్ ఫుడ్స్ నుంచి వచ్చేవాడి, వెదర్ ఇట్స్ చికెన్ ఆర్ ఫిష్ ఆర్ ఎగ్స్, ఎక్కువ వరకు రెడ్ మీట్కి వెళ్ళకండి, దాంట్లో లీన్ ప్రోటీన్ ఉండదు. మటన్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయండి. జస్ట్ యూ గో విత్ రెగ్యులర్ ప్రోటీన్. అండ్ ఇవి కూడా ఈ చికెన్ కానీ ఫిష్ కానీ నార్మల్ ఆయిల్ వేసుకొని రెగ్యులర్ బాయిల్ చేసుకొని కర్రీలా ప్రిపేర్ చేసుకుంటే ఆల్వేస్ ఇట్ ఇస్ బెస్ట్. డోంట్ అంటే ఫ్రై చేసి డీప్గా వాటిని ఆయిల్లో వేసి తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ మన ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుంది. ఆ ఫ్రైస్ అనేవి ఎప్పుడైనా మళ్ళీ కోటెడ్వి కూడా తీసుకోవద్దు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తారు కదా, వాటిలలో ఏముంటుందంటే ఎక్కువ కార్న్ ఫ్లోర్ అని, బేసన్ ఫ్లోర్ అని అవన్నీ యాడ్ చేస్తారు. సో ఆల్వేస్ హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేయండి. ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే క్వాంటిటీయే, అది కూడా చూసుకోవాలి. లైక్ ఏమీలో డిన్నర్ టైంలో ఎక్కువ తీసుకోకుండా, తీసుకున్నా కూడా క్వాంటిటీ ఒక 100 grams వరకు అలా తీసుకోండి. నెక్స్ట్ స్లైడ్ నేహా. టిప్స్ ఫర్ డయాబెటిక్స్ ఆన్ ఫ్లెక్సిటేరియన్. మానిటర్ పోర్షన్ సైజెస్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, అసలు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము. కంట్రోల్ కార్బోహైడ్రేట్ ఇంటేక్, ఎస్పెషలీ మన ఇప్పుడు ఫ్రూట్స్ కార్బోహైడ్రేట్స్ కిందకే వస్తాయి కదా. అండ్ ఈవెన్ లెగ్యూమ్స్లో కూడా లెంటే కార్బ్స్ ఉంటాయి. గ్రెయిన్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో వాటి క్వాంటిటీ అనేది చూసుకొని తీసుకోవాలి. ఇవి క్వాంటిటీ సరిపోవట్లేదంటే ఆల్వేస్ ఇంక్రీజ్ ద వెజిటబుల్ పోర్షన్. సో మేడం నాకు మీరు ఒక 50 grams 70 grams కుక్డ్ రైస్ తినమంటున్నారు. నేను మామూలుగా అయితే ముందు 350 grams తీసుకుంటాను. ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, నాకు ఇది సరిపోతుంది అని. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అంటే టైం పడుతుంది డెఫినెట్గా షిఫ్ట్ అవ్వడానికి. కాకపోతే దానితో పాటు ఒక 200 grams వరకు మీరు ప్రోటీన్ తీసుకొని మిగతాది ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అట్లా పోర్షన్ సైజ్ చూసుకుంటూ తీసుకోవాలి. అండ్ ఇంక్లూడ్ ద ప్రోటీన్ ఎవ్రీ మీల్. ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి. బ్రేక్ఫాస్ట్లో ఉండాలి, లంచ్లో ఉండాలి, డిన్నర్లో ఉండాలి. మధ్యాహ్నం పప్పు తింటున్నాను, నైట్ పప్పు తింటున్నాను అంటే సరిపోదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇలా తీసుకుంటేనే మీరు తీసుకునే క్వాంటిటీకి సెట్ అవుతుంది, కార్బోహైడ్రేట్ క్వాంటిటీకి. లేదు అంటే మీకు ఖచ్చితంగా ఆకలేస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మీల్లో ఇంకేదో స్నాక్స్ ఏదో తిందామని విల్సి అండ్ మళ్ళీ ఏదో ఫ్రైడ్ ఏదో ఒకటి మళ్ళీ ఆ, లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల ప్రీ లంచ్, ప్రీ డిన్నర్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ ఇన్ బిట్వీన్ స్నాక్స్లో కూడా రోస్టెడ్ చెనా కానీ, లేకపోతే పీనట్స్ కానీ, కొంచెం పనీర్ సాట్ చేసుకొని వెజిటబుల్స్ వేసుకొని తీసుకోవడం, అలా ఏదైనా చేయాలి. అండ్ అవాయిడ్ షుగరీ డ్రింక్స్. ఇదైతే అసలు నెంబర్ 1 అన్హెల్తీ. అంటే ఇప్పుడు డైట్ కోక్స్ అని అలా కూడా వస్తున్నాయి కదా, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ సేఫ్ అండ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఓకే. సో ఆల్వేస్ ఇప్పుడు మీకు అలా ఏదైనా బాగా తాగాలి అన్నట్టు ఉంటే ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మేము సజెస్ట్ చేయము.
ఎందుకంటే లెమనేడ్ బెస్ట్. కోలా బెవరేజెస్ లాంటివి తాగాలంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ వైల్ సోడా విత్ లెమన్ అని విత్ సాల్ట్ తీసుకోండి ఎప్పుడైనా ఒకసారి. డజన్ స్పైక్. బట్ వేరే ఏవైనా కూడా కార్బోనేటెడ్ మంచిది కాదు. ఓకే. కుక్ ఎట్ హోమ్. సో కంట్రోల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ఇప్పుడు బయట తింటాము మనము మోస్ట్ ఆఫ్ ద ఎంత సాలడ్ ఆర్డర్ చేసినా వి డజన్ నో డ్రెస్సింగ్స్ ఏం వేస్తున్నారు వాళ్ళు, మైనేజ్ వేస్తున్నారా లేకపోతే ఇంకేం వేస్తున్నారో మనకు తెలియదు. సో ఆల్వేస్ ట్రై టు బెటర్ మ్యాక్సిమం ఇంట్లో కుక్డ్ మీల్స్ తీసుకోవడానికి చూడండి, బయటవి కాకుండా. ఇంకా ప్యాక్ చేసుకొని వెళ్తే బెటర్. ఈవెన్ ఐ సజెస్ట్ క్లయింట్స్ ఫంక్షన్కి వెళ్తున్నాను అంటే కూడా మొత్తం ఇంట్లోనే తినేసి వెళ్ళి అక్కడ వాళ్ళు సలాడ్ పెడతారు కదా అవి తిని, అవసరమైతే నాన్ వెజ్ ఉంటే చికెన్ ఎగ్ అలా డైరెక్ట్ ఆ ఒకటే తీసుకొని మజ్జిగ తాగేసి రావాలి. డోంట్ ప్రిఫర్ అవుట్ సైడ్ ఫుడ్. ఓకే. నెక్స్ట్ లైన్ నేహా. సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద కేస్ స్టడీ ఒక క్లయింట్ గురించి అనమాట, రమేష్ అని. సో మిస్టర్ రమేష్ 52-year old అండ్ హ్యావ్ బిన్ లివింగ్ విత్ టైప్ 2 డయాబెటీస్ ఫ్రమ్ 5 years. అంటే 5 years నుంచి ఆయన డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. ఇనిషియల్గా ఆయన హెచ్బిఏవన్సీ 8.1% ఉండే అండ్ ఈ స్ట్రగల్ విత్ ఇన్కన్సిస్టెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫటీగ్ అండ్ బీయింగ్ ఓవర్ వెయిట్. సో ఈయన ఏంటంటే బరువు ఎక్కువగా ఉండేవారు అండ్ 8.1 హెచ్బిఏవన్సీ ఉన్నది అండ్ ఆయనకి బ్లడ్ షుగర్స్ ఎంత చేసినా కంట్రోల్ అయ్యేటి కాదు. చాలా వీక్గా డల్గా తొందరగా అలసిపోయినట్టు అని నొప్పులతో అలా ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన డైట్లో సర్టిఫైడ్ డైటీషియన్ సజెస్ట్ చేశాక ఫ్లెక్సిటేరియన్ డైట్కి షిఫ్ట్ అయ్యారు. అంటే ఎక్కువ కూరగాయలు, కొంచెం మోతాదులో ప్రోటీన్, చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ తీసుకొని తీసుకోవడం వల్ల సిగ్నిఫికెంట్లీ రెడ్యూసింగ్ ద రెడ్ మీట్. ముందు ఆయన రెడ్ మీట్ అంటే మటన్ లాంటివి తినేవాళ్ళు. సో అది కన్జ్యూమ్ చేసేవాళ్ళు అండ్ న్యూట్రియం డెన్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ న్యూట్రియం డెన్స్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్. అన్ని రకాలుగా కూరగాయలు ఎక్కువ క్వాంటిటీ చేసేసి తక్కువ మటన్ కానీ కీమా కానీ ఇలాంటివి తీసుకోవడం జరిగింది. సో దిస్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ ఇన్కార్పొరేటింగ్ మోర్ హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్ అండ్ లీన్ ప్రోటీన్స్. సో లీన్ ప్రోటీన్, హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్ అంటే పప్పులు, లీన్ ప్రోటీన్స్ అంటే ఇప్పుడు బ్రౌన్ రైస్ కానీ క్వినోవా కానీ ఓట్స్ కానీ ఆ, ఇలాంటివి మిల్లెట్స్ కానీ, సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకొని లైట్గా లీన్ ప్రోటీన్ అంటే చికెన్ ఎగ్ ఫిష్ అది కూడా క్వాంటిటీ చూసుకొని ఇంక్లూడ్ చేసుకున్నారు. అండ్ డైలీ రొటీన్ కూడా కొంచెం ఇలా చేశారంటే బ్రేక్ఫాస్ట్ స్టీల్ కట్ ఓట్స్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ బెర్రీస్ and lunch often compromise of large salad with lentils and various vegetables, dinner with grilled fish or lean poultry with generous serving of non-starchy vegetables. అంటే రాత్రి కూరగాయలు, లిటిల్ బిట్ ఆఫ్ చికెన్ కానీ ఫిష్ కానీ, ఈవెన్ మధ్యాహ్నం కూడా ఎక్కువ వరకు ప్రోటీన్ అండ్ సాలడ్స్, పొద్దున కొంచెం లైట్గా కార్బోహైడ్రేట్స్ విత్ బెర్రీస్ అలా తీసుకొని స్నాక్స్ విత్ ఆల్మండ్స్ ఆర్ యాపిల్ అలా స్నాక్ టైంలో స్నాక్స్ తీసుకున్నారు. సో దీనివల్ల ఆయనలో చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. సో ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే హెచ్బిఏవన్సీ డ్రాప్ టు 6.9% అండ్ హీ హాజ్ అచీవ్డ్ హెల్దీ 4.5 kg వెయిట్ లాస్ అండ్ రిపోర్టెడ్ నోటిసబుల్ ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్స్. మెయిన్గా ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరిగాయి. ఈ కూరగాయలు, ఈ పళ్ళు ఇలాంటివన్నీ తినడం వల్ల ఆ, వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. వెయిట్ కూడా తగ్గుతారు కాబట్టి బాడీ అనేది లైట్ వెయిట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ హిస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఆల్సో స్టెబిలైజ్ అండ్ హీ ఫెల్ట్ మోర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హిస్ డయాబెటీస్. సో డయాబెటీస్లో కూడా చాలా కంట్రోల్కి వచ్చింది. చాలా మంచిగా అంటే ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. అండ్ బాడీ కూడా లైట్గా ఫీల్ అయ్యి ఫిజికల్ యాక్టివిటీ చేయడం ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. మన బాడీ లైట్గా అవుతుంటే మనకి ఇప్పుడు యోగానే చూసుకోండి, ఫస్ట్ రోజు రాని పోజు అట్లీస్ట్ 10th డే కన్నా కొంచెం బెటర్మెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా అవుతూ ఉంటుంది. ఎక్కువ వరకు ఈ రోజులలో ఏంటంటే కూర్చొని చేసే పనులు ఎక్కువ అయిపోయాయి. ఎవరు ఇదివరకు అంటే వాళ్ళు పనులు బయట చేసుకునే వాళ్ళు, పొలం పనులనే కాదు ఏ వర్క్ చేసినా కూడా హార్డ్ వర్క్. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మనం ఇప్పుడు మిక్సీ పడతాము, ఇలా మిక్సీ పట్టకుండా మంచిగా రుబ్బేవారు, నూనేవారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మన బాడీకి చాలా యాక్టివిటీ ఉండేది. ఆ యాక్టివిటీ ఉన్న రోజుల్లో వాళ్ళు ఇంత అన్నం తిని ఏదో కూరనో పప్పో తిన్నారు, వాళ్ళు హెల్తీగా ఉన్నారు, హెల్తీ వెయిట్. ఇప్పుడు దీస్ డేస్ మనకున్న లైఫ్ స్టైల్కి డెఫినెట్గా మనం ఖచ్చితంగా ఆ, మనం చేసే పనికి తగ్గట్టే ఫుడ్ తినాలి. మనం అలా తినకుండా వాళ్ళు తినట్టే మళ్ళీ అట్లీస్ట్ అప్పట్లో అయినా వాళ్ళు సింగిల్ పాలిష్డ్ లేకపోతే బ్రౌన్ రైస్ లాంటి తంపుడు బియ్యము లేదా మిల్లెట్స్, జొన్నలని, రాగులని అవి పండించుకునే వాళ్ళు, అవే తినేవాళ్ళు.
అప్పుడే హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎవరైనా అసలు ఇదివరకు మార్నింగ్ స్నాక్ అని, ఈవినింగ్ స్నాక్ అని, మన ముందు అంటే యాన్సిస్టర్స్ చూసుకుంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఇన్ని రకాల టిఫిన్లు ఉండేవా, ఇన్ని రకాల స్నాక్స్ ఉండేవా, ఇంత ఆయిల్ వాడేవాళ్ళ, నథింగ్, రైట్? ఇప్పుడు మనం అన్నీ ఇంక్లూడ్ చేసుకొని, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకొని, ఆ, అన్నీ చేసుకోవడం వల్లనే మనకి ఈ ఆరోగ్యానికి ఏమంటారు, ఈ ఫుడ్ స్టాల్స్ ఎక్కువైపోయాయి, పక్కనే మెడికల్ షాప్లు ఎక్కువైపోయాయి అనమాట. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్, సో బయట తినడము లేదా అన్హెల్దీ ఫుడ్ తినడం, వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకొని వేసుకోవడం, సిక్ అయిపోయి. సో దిస్ ఇస్ నాట్ అ రైట్ వే. సో మనం కూడా అట్లీస్ట్ వాళ్ళ బాటలో అంత కాకపోయినా కొంచెమైనా నడిచి వి షుడ్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్. అప్పట్లో పెరట్లో పండించుకునే వాళ్ళు వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, ఏమంటావు ఏ సీజనల్ ఫ్రూట్ అన్ని ఇన్ని బెర్రీస్ అని అవని ఇవని స్ట్రాబెర్రీ అని ఇవి ఇవి ఎక్కడ తిన్నారు వాళ్ళు అసలు? ఏదో జామకాయ సీజన్లో జామకాయ, మ్యాంగో సీజన్లో మ్యాంగోలు, ఉసిరికాయలు ఉన్నప్పుడు అలా తినేసి సీతాఫలాలు. అప్పుడు సీజనల్స్ కూడా అంటే మన సీజన్స్ కూడా కరెక్ట్గా ఉండేవి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి దొరికిన ఫుడ్ని తీసుకొని పని ఎక్కువ చేసుకుని ఉండేవాళ్ళు. రైట్ నౌ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో మనం కూడా అట్లీస్ట్ వాళ్ళు కొంచెమైనా వెళ్ళాలి. అండ్ ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా దీస్ డేస్ మన అంటే జనాలు ఎక్కువైపోయారు, ల్యాండ్ తక్కువ ఉంది, ఎవరు పండిస్తున్నారు, ఎవరు అగ్రికల్చర్ చేస్తున్నారు, చాలా తక్కువ. కాబట్టి మనకు దొరికే వెజిటబుల్స్ ఫ్రూట్స్నే కొంచెం నీట్గా వాష్ చేసుకొని, చాలా పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ దాంట్లో కూడా, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఈ చికెన్ వల్ల దేని వల్ల అయినా అన్నిటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. ఈవెన్ మిల్క్, చిన్న పిల్లలు కూడా ఆర్ నాట్ ఓకే విత్ మిల్క్ దీస్ డేస్. పాలు ఇవ్వద్దు అంటున్నారు. పాలు అనేవి ఒకప్పుడు చాలా బలం అనుకునేవాళ్ళు, ఇప్పుడు గేదెలే తక్కువైపోయాయి. వాటికి మందులు వేయడం వల్ల పిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో మారుతున్న డేస్ కొద్ది మనం కూడా మారి అట్లీస్ట్ మొత్తం మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం చేంజ్ చేసుకుని డైటరీ హ్యాబిట్స్ ఇలా చేసుకుంటే వి ఆల్ విల్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్, అండ్ దీనివల్ల ఫ్యూచర్ జనరేషన్స్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ నేహా. నేహా, యూ దేర్? One second, Hima, I'm trying. ఓకే. సో అలా అనమాట. అండ్ ఈవెన్ స్లీప్ కూడా, నిద్ర కూడా ముందు ఇదివరకు ఏంటి 7:30, 8 వరకు అసలు డిన్నర్ టైమింగ్సే చేంజ్ అయిపోయాయి కంప్లీట్గా. హార్డ్లీ వీస్ అంటే ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ఉన్నాం కాబట్టి, మేము కూడా చదువుకున్నాం కాబట్టి కొంచెం అవేర్నెస్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ మై డిన్నర్ బై 7:30 ఆర్ 7 o'clock అలాంగ్ విత్ మై కిడ్. కానీ ఎవరు డిన్నర్ స్నాక్స్ టైమే 7:30, మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ 80% ఆఫ్ పీపుల్. మరి డిన్నర్ టైము 10:30, 11. స్లీపింగ్ టైం విల్ బి అరౌండ్ 12 or 1. సో ఈ ఈ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్తో పాటు ఈ నిద్ర అనేది టైంకి పడుకుంటేనే ఇలాంటి కూరగాయలు ఇవన్నీ తిన్నా కూడా ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది, షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ న్యూట్రిషనల్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లెక్సిటేరియన్ వర్సెస్ వీగన్ డైట్. సో ఫ్లెక్సిటేరియన్ డైట్లో బ్యాలెన్స్ ఆఫ్ B12, అంటే మనం కొంచెం నాన్ వెజ్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి B12 అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒమేగా 3s అండ్ ఐరన్ రిచ్ అనేది ఉంటుంది. వీగన్ జనరల్ వెజిటబుల్ డైట్లో ఏంటంటే ఓన్లీ విత్ వెజిటబుల్సే ఉంటాయి కాబట్టి యూ వోంట్ సీ దట్ అడ్వాంటేజెస్. అండ్ న్యూట్రిషనల్ ఎన్హాన్స్మెంట్ ఏంటంటే అకేషనల్ ఫిష్, ఎగ్స్, మీట్ బూస్ట్ ఇంటేక్. సో ఈ ఫిష్, ఎగ్స్, మీట్ ఇట్లాంటివి తినడం వల్ల ఏంటంటే మనకు మెయిన్గా సింపుల్ ప్రోటీన్ అనేది ఎక్కువగా వెళ్తుంది, ఆకలి అనేది అవ్వదు, నెక్స్ట్ మీల్ వరకు మనకి బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అండ్ మజిల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మన బాడీ మస్కులర్గా ఉంటే, అందుకనే మీ కోచెస్ కూడా మీకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఎల్లో ఆల్సో ఇట్స్ ఓకే ఘంటసాల గారు, అంటే మీ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి రోజుకు ఒక హోల్ ఎగ్ తీసుకుంటే మంచిది. ఎల్లోలో కూడా చాలా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి. ఎల్లో మొత్తం అవాయిడ్ చేసి ఓన్లీ వైటే తినాలి, డిపెండ్స్. ఇప్పుడు నేను అందరికీ జనరలైజ్గా చెప్పలేను. 60 to 70 years ఏజ్ ఉండి, ఆల్రెడీ చాలా బరువు ఎక్కువ ఉండి, ఆ, చాలా కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డిఎల్ లెవెల్స్, విఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఐ వోంట్ సజెస్ట్ ఎగ్ వైట్. లేదు మేడం, నేను యాక్టివ్గానే ఉన్నాను, నేను ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను, నాకు 50 50 ఈవెన్ అంటే ఏజ్ అనేదే కాదు, వేరే అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంటే. సో నాకు కొలెస్ట్రాల్స్ అనేవి ఎక్కువ లేవు, నేను తినగలుగుతాను, ఒక హోల్ ఎగ్ తినండి. ఒక హోల్ ఎగ్ తినొచ్చు, ఇంకా ప్రోటీన్ ఎక్కువ పెంచుకోవాలనుకుంటే మిగతాది యూ కెన్ టేక్ ఎగ్ వైట్. ఓకే, దాంట్లో కూడా లిటిల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి ఉంటుంది. అండ్ వైటమిన్ డి అనగానే నాకు ఇంకోటి గుర్తొచ్చింది, ఎంతమంది మనం ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నాము దీస్ డేస్? నో, రైట్? సో ఈవెన్ ఇట్స్ కాల్డ్ సన్షైన్ వైటమిన్. సో మనం అట్లీస్ట్ ఇప్పటి నుంచి అందరూ
10 to 15 minutes, వాట్ ఎవర్ ద ఎక్సర్సైజ్ యూ డూ, ఎండలోనే చేయండి. ఎక్సర్సైజ్ ఇంట్లో చేసినా కూడా అట్లీస్ట్ మార్నింగ్ నీరు ఎండ అంటారు కదా, మార్నింగ్ టైం లైక్ 6 to 6:30, సమ్మర్స్ అది డిపెండ్స్ ఆన్ సీజన్ అగైన్. సో ఎప్పుడైతే ఎండ వస్తుందో, సూర్యుడు ఉదయించే టైం అస్తమించే టైంలో ఎండలో అట్లీస్ట్ మినిమల్ క్లోదింగ్ తోని కూర్చోండి. దానివల్ల మన బోన్ హెల్త్కి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈవెన్ కొలెస్ట్రాల్ అంటే మెటబాలిజంలో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ రెడ్యూసెస్ డెఫిషియన్సీస్. ఆబ్వియస్లీ న్యూట్రియం డెఫిషియన్సీస్ అన్నీ ఈ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, హోల్ గ్రెయిన్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే యూ విల్ రెడ్యూస్ ఇట్. అదే ఉత్తి కూరగాయలు తిన్నాం అనుకోండి, ఎంత శక్తిని ఇచ్చినా కూడా మనకంత ఎనర్జీ ఉండదు కదా. ఉట్టి ఇప్పుడు ఉపవాసాలు ఉంటారు కొందరు, ఓన్లీ ఫ్రూట్స్ తినే ఉంటాను మేడం, ఓన్లీ నేను కాఫీ తాగే ఉంటాను. దర్ సో మెనీ పీపుల్, వాళ్ళు నెక్స్ట్ డే ఎనర్జెటిక్గా ఉంటారా, ఉండరు. బట్ ఇలా కొంచెం లైట్గా మీట్ ఇంక్లూడ్ చేసుకుని, గ్రెయిన్స్ కూడా లైట్గా ఇంక్లూడ్ చేసుకొని, ఎక్కువ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే యూ విల్ ఫీల్ బెటర్ అండ్ యూ విల్ రెడ్యూస్ ద డెఫిషియన్సీస్. అండ్ నెక్స్ట్ రాజు గారి ఇస్తాను రిప్లై లాస్ట్. సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. సో దీనివల్ల ఎప్పుడైతే మనం కూరగాయలు ఉన్న ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ అంటే బ్రతికున్న ప్రాణిని తిన్నా, బ్రతికున్న ఆ, ఆకులను తిన్నా కూడా మన అంటే మనిషి ఎవరో సమ్వేర్ ఐ సీన్ ఇన్ ద యూట్యూబ్, ఈ చాగంటి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆయన పేరు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. సో ఎప్పుడైనా మనిషి ఆ, బ్రతికున్న మొక్కల్ని వాటిని తిన్నవాడే, బ్రతికున్న వాడు అలాంటివి తింటేనే ఆ, మనకి హెల్దీగా ఉంటాం అనమాట. సో రెడ్యూస్డ్ ఎమిషన్స్. సో మనం ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ వల్ల ఏమవుతుంది, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇట్ లోవర్స్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అసోసియేటెడ్ విత్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్. సో ఈ షిఫ్ట్ దీని వల్ల కూడా క్లైమాటిక్ చేంజెస్ మనం చేసే పనుల వల్లనే, మనం ఈ మొక్కలన్నిటిని కట్ చేసి అన్ని చేయడం వల్ల, జీవులు సరిగ్గా వాటిని తినలేక, ఈ ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ చేయడం వల్ల, ఓవర్గా హీట్ చేయడం వల్ల, బయటికి మన ఎన్విరాన్మెంట్ అంతా ఇంపాక్ట్ చేసేసి, అలా కాకుండా మన ఇంట్లోనే మనం అట్లీస్ట్ ఆకుకూరలైనా, ఆకుకూరలు, కరివేపాకు చెట్టు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల అండ్ అవి తినడం వల్ల మనకి మంచిది, ఎన్విరాన్మెంటల్ కూడా మంచిది. కన్సర్వ్ రిసోర్సెస్. అడాప్టింగ్ ఎ ఫ్లెక్సిటేరియన్ అప్రోచ్ లీడ్ టు మోర్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. ప్రొడ్యూసింగ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ జనరలీ రిక్వైర్స్ లెస్ వాటర్. అంతే కదా, ఇప్పుడు మొక్కలు పెంచడానికి కొంచెం కంపారిటివ్లీ తక్కువ వాటర్ పడతాయి అండ్ ల్యాండ్ కంపేర్ టు మీట్ ప్రొడక్షన్. సో మీట్ కన్నా మనకి మొక్కల్ది వాటర్ తక్కువ పడుతుంది, దానివల్ల రిసోర్సెస్ని కూడా మనం కన్జర్వ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అండ్ గ్లోబల్ గోల్స్. సో దీనివల్ల ఇలా తినడం వల్ల, సస్టైనబుల్ కన్సంప్షన్ ఆఫ్ ఫ్లెక్సిటేరియన్ డైట్, ఇలాంటి డైట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా అందరి హెల్త్ బాగుంటుంది. గ్లోబల్ లెవెల్లో మన ప్లానెటే హెల్దీ ఉంటుంది. సో ఫుడ్ అండ్ మోర్ రెసిలియంట్ ఫుడ్ సప్లైస్ వరల్డ్ వైడ్. సో ఇలా ఎక్కువ వరకు వెజిటేబుల్స్, లీన్ ప్రోటీన్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం వల్ల, హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఓవరాల్గా గ్లోబలీ కూడా అందరికీ మంచిది. అందరూ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, అంతే కదా. సింపుల్ లాజిక్ అది. పక్క దేశం వాడు ఏదో అయిపోతున్నాడు అంటే దాని ఇంపాక్ట్ మనకు కూడా ఉంటుంది ఎంతో కొంత, వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ అండ్ ఆల్. సో సేమ్ లైక్ కోవిడ్, వాళ్ళే తెచ్చారు, వాళ్ళ వల్ల మనకు సింపుల్, అందరూ బాగుంటేనే ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో హెల్తీగా ఉంటాం. యా. సో నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఇస్ అబౌట్ కంక్లూజన్. సో పర్సనల్గా హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, హోలిస్టిక్ వెల్ బీయింగ్. సో ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్ వల్ల ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ద బ్లడ్ షుగర్ లెవెల్, మేనేజ్ ద వెయిట్ అండ్ బూస్ట్ ఎనర్జీ. మెయిన్ ఎనర్జీ కావాలి. లైక్ ఈవెన్ ఇఫ్ యూ సీ నవ్ డేస్ 14 year కిడ్, 15, ఒకప్పుడు మనం ఇప్పుడు స్కూల్స్ అప్పుడు స్కూల్స్ లాగా లేవు హానెస్ట్లీ, బట్ స్టిల్ ఆ స్కూల్కి వెళ్ళి వచ్చి కూడా అప్పుడు అట్లీస్ట్ మా జనరేషన్లో కొంచెం గ్రౌండ్లో యాక్టివిటీస్ అవి ఇవి ఉండేది. ఇప్పుడు ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ అకాడమిక్స్ కూర్చొని ఉండడమే. కూర్చొని వచ్చాక కూడా వాళ్ళు పడిపోతున్నారు ఇంట్లో బికాస్ ఆఫ్ ద డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ అండ్ ఆల్. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరిలో, పిల్లలనే కాదు పెద్దలలో కూడా దీనివల్ల హెల్త్ బాగుంటుంది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, లైక్ రిడ్యూసింగ్ ద రెడ్ మీ టు లోవర్ ఎమిషన్స్ అండ్ సేవ్ రిసోర్సెస్. మన ప్లానెట్కి కూడా అది మంచిదే, ఓవరాల్గా వెల్ బీయింగ్కి కూడా మంచిదే. ఐ థింక్ వీఆర్ డన్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్లైడ్. ఇట్స్ జస్ట్ థ్యాంక్ యూ అండ్ యా. సో అందరూ ఇలాగే తినాలి. షుగర్ ఫిట్లో కూడా మనం మోస్ట్లీ ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాము రెగ్యులర్గా.